భగవంతుడు చెప్తున్నాడు, కలియుగానికి నామస్మరణయే శ్రేష్టమైన సాధన. అవును. యదా యదా హి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, వీళ్ళ చేతిలో ఖురాన్ ఉంటుంది, కాబట్టి మన చేతుల్లో కూడా భగవద్గీత ఉండాలి. నేను ఎవరు అని తెలుసుకునేటువంటిదే జ్ఞానం. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. భగవద్గీత ఎప్పుడు ఆవిర్భవించింది అనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువుకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భగవద్గీతను ఇప్పుడున్న నవేడేస్ లో ప్రతి ఒక్క యువత ఫాలో కావాలి, చదవాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనజాగృతి సమితి స్టేట్ కోఆర్డినేటర్ చేతన్ గాడి గారు అయితే ఉన్నారు. వారితో ఖచ్చితంగా మాట్లాడడం, ఎందుకంటే ఎన్నో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలపైన వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా తేజస్వి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా మరి ఈ ఒక కార్యక్రమం ఏదైతే గీతా జయంతి సందర్భంగా నిజమైనటువంటి ఉపదేశం మన హిందూ బంధువులకి తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటున్నారో దీని గురించి కూడా మీకు చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నానన్నా. సో ప్రధానంగా గీతా జయంతి అనేటువంటిది అంటే గీత ఇప్పుడు కలియుగ సంవత్సరము 5127వ సంవత్సరం అనేటువంటిది ఇప్పుడు మన పంచాంగం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితము ఈ ఒక గీత అనేటువంటిది భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించినటువంటి సమయం. సో దీంట్లో చాలా మంది యువతకి మీలాంటి వాళ్ళు చెప్తానే ఉన్నారు, భగవద్గీతని కూడా చాలా మంది పంచుతా ఉన్నారు. సో వితరణ కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడున్న నవేడేస్ లో యువత ఎందుకు భగవద్గీత చదవాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అనేది. ఇప్పుడు ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలి. భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఏ సందర్భంలో బోధించాడు, ఎక్కడ బోధించాడు అనేటువంటి ప్రశ్న ఈ రోజు ప్రతి ఒక్క యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా. ఈ రోజు ఏసీ రూమ్లలో కూర్చొని వివిధ ఫంక్షన్ హాల్లలో లేదంటే పెద్ద పెద్ద గ్రౌండ్లలో స్వామీజీలు కూడా ఈ గీత గురించి పారాయణం అంట లేదంటే గీత గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అతను లోపల వచ్చినటువంటి సందేహాలని దూరం చేసి నీ యొక్క క్షత్రియ ధర్మం ఏంటి అని తెలియచేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఒక గీతని రణరంగములో, యుద్ధ భూమిలో అతను ఈ ఒక గీతని బోధించడం జరిగింది. అవును. అతనికి అరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు సంబంధించినటువంటి నా రిలేటివ్స్ వీళ్ళే ఉన్నారు కదా, ఈ ఒక రాజ్యాధికారాన్ని నేను అనుభవించేటువంటి అవసరం ఏముంది, నాకు వద్దు, ఈ యుద్ధం నాకు వద్దు అని చెప్పేసి అతను ఎప్పుడైతే లోపల ఆలోచన చేస్తాడో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి తన యొక్క ధర్మం ఏంటి అనేటువంటిది తెలియచేయడానికి విశ్వరూప దర్శనం చూపించి అప్పుడు భగవద్గీత అనేటువంటిది బోధించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? యుద్ధ రంగంలో జరుగుతుంది. ఈ రోజు కూడా ధర్మం పైన గ్లాని వచ్చింది, ధర్మం పైన నిరంతరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క హిందూ యువత తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయింది. నేను ఎందుకు పుట్టాను, ఒక హిందువుగా నా ఒక కర్తవ్యం ఏంటి అనేటువంటిది ఈ రోజు ప్రతి ఒక్క యువత మర్చిపోతున్నటువంటి సందర్భంలో గీతా జయంతి మనకేం నేర్పిస్తుందంటే, ఎలా అయితే శ్రీకృష్ణుడు అర్జునునికి తన యొక్క ధర్మకర్త, నువ్వు ఒక క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, ఎదుట ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు అధర్మ పక్షంలో ఉన్నారు కాబట్టి ఆ అధర్మ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు సంహరించి ధర్మ సంస్థాపన చేయడం అనేటువంటిది నీ క్షత్రియ ధర్మము కాబట్టి నువ్వు ఈ రోజు పోరాటం చెయ్యాలి అనేటువంటి ఒక బోధన ఇచ్చాడు కదా. అదే రకంగా ఈ రోజు కూడా యువత తన యొక్క కర్తవ్యం ఏంటి, నేను ఒక హిందువుగా నా ఒక ధర్మం గురించి అనేది తెలుసుకోవాలి. అదే గీతా జయంతికి మనము ఒక నిజమైనటువంటి ఒక అర్థం ఉంటుంది. సో భగవద్గీతలో కర్మ, భక్తి, జ్ఞానం, సో దీని గురించి భగవద్గీత ఏం చెప్తుంది? చాలా క్లియర్ గా ఇక్కడ కర్మయోగము గురించి, భక్తి యోగము గురించి, జ్ఞాన యోగము గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఆ ఒక భగవద్గీతలో చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. కర్మయోగం అంటే ఏంటి? ఏ ఒక కర్మాన్ని నేను చేస్తున్నానో అది నిస్వార్థ భావముతో, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా నిస్వార్థ భావముతో అహంకార రహితంగా నేను ఎప్పుడైతే ఆ ఒక కర్మాన్ని చేస్తానో, అంటే భగవంతుని యొక్క నామస్మరణతో,
దానిని నేను చేసినప్పుడు అదేమవుతుందంటే నిష్కామ కర్మ అవుతుంది. నిష్కామ కర్మ చేసినప్పుడు నాకు ఆ కర్మం అనేటువంటిది దాని నుండి ఏదైతే ఒక ఫలితం వస్తుందో అది నా యొక్క అకౌంట్, దాన్ని సంచితం అని చెప్తాము. అక్కడ అది ఎళ్ళదు. అది భగవంతుని చరణాలకి సమర్పితం అవుతుంది. కాబట్టి ఆ కర్మము ద్వారా నేను భగవత్ ప్రాప్తి చేసుకోవచ్చు. ఇది కర్మయోగం నాకు చెప్తుంది. రెండోది భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏంటి? భక్తుడు అంటే ఎవరు? ఎవరు విభక్తుడు కాడో వాడు భక్తుడు. అంటే ఎవరైతే భగవంతుని నుండి విభక్తుడు కాడో వాడు భక్తుడు. అంటే శరణాగతి అనేటువంటిది భక్తిలో, నవవిధ భక్తిలో చివరిది శరణాగతి వస్తుంది. అంటే భక్తి అంటే ఇక్కడ భగవంతుని యొక్క నామములో, భగవంతుని యొక్క గుణ విశిష్టాలలో మనము ఏకరూపమైనటువంటి వ్యక్తిని భక్తి అని చెప్తాం. భక్తి ద్వారా అంటే శరణాగతి, భక్తి ద్వారా నేను ఈశ్వర ప్రాప్తి ఎలా చేసుకోవాలనేటువంటిది భక్తి యోగంలో మనకు నేర్పించడం జరిగింది. చివరిది జ్ఞాన యోగం. జ్ఞానం అంటే ఏంటి? నేను ఎవరు అని తెలుసుకునేటువంటిదే జ్ఞానం. అంటే నిజంగా నేనెవరు, నా అస్తిత్వం ఏంటి, నా యొక్క కర్తవ్యం ఏంటి, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని తెలుసుకునేటువంటి ఒక యోగం అనేటువంటిది జ్ఞాన యోగము. అందులో ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనం గమనించాలి. జ్ఞానయోగంలో మీరు చూసుకుంటే ఇప్పుడు పరమాత్ముడి యొక్క అంశము ప్రతి ఒక్కరిలో ఉంది. నాలో కూడా ఆత్మ ఉంది అంటాము. అంటే ఆ పరమాత్ముడి యొక్క శక్తి నాలోనే ఉన్నప్పుడు నేను ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నాను, నేనే ఆ ఒక పరమేశ్వరుడు అనేటువంటిది ఎందుకు నేను గుర్తించలేకపోతున్నాను అనేటువంటి విషయంలో ఈ ఒక జ్ఞానయోగము నాకు దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం. సో అంతేనా? అంటే ఇప్పుడు లోపల ఏదైతే ఆత్మం అనేటువంటిది పరమాత్ముని యొక్క చిన్న అంశం అని చెప్తాం. పరమాత్ముని ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపుడు అంటే భగవంతుడు కదా. సత్ మరి చిత్ అంటే జ్ఞానము, ఆనందము. సత్యము, ఆనందము, జ్ఞానం యొక్క స్వరూపుడే భగవంతుడు. ఆ స్వరూపమే నేను. కానీ నేను ఈ రోజు దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నానంటే ఈ ఒక స్వభావ లోపాలు, అహంకారం అనేటువంటిది, ఈ ఒక వివిధ రకాలైనటువంటి కోరికలు, మాయ అనేటువంటి ఒక ఆవరణం, కవచం అనేటువంటిది ఆత్మ చుట్టూరా ఉంది. కాబట్టి నేను ఈ రోజు ఆ ఒక ఆత్మ స్వరూపాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. సాధన చేస్తే ఈ ఒక కవచం దూరం అవుతుంది, లోపలది ఒక నేనెవరు అనేటువంటిది తెలుస్తుంది. అది మనకు జ్ఞానయోగంలో చెప్పారు. ఓకే. సో మీకు భగవద్గీతలో చాలా బాగా అంటే మీకు నచ్చినటువంటి శ్లోకం కావచ్చు, దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏమైనా చెప్పండి. ఖచ్చితంగా భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకము కూడా మనకు ఒక పాఠం అనేటువంటిది నేర్పిస్తూ ఉంటుంది. ఒక జీవన సారం ఇది. దాన్ని మనం చదివితే ఎవరి ఒక ప్రకృతికి అనుసారంగా, స్వభావానికి అనుసారంగా వాళ్ళకి అది నచ్చుతూ ఉంటుంది. ప్రధానంగా నాకు నచ్చినటువంటిది ఏంటంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఒక నమ్మకం. అతను మనకి ఏం చెప్తున్నాడు అంటే ధర్మానికి ఎప్పుడెప్పుడైతే గ్లాని వస్తుందో అప్పుడు మళ్ళీ నేను అవతరిస్తాను, ఆ ఒక ధర్మానికి గ్లాని తెస్తున్నటువంటి వాళ్ళని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పినాడు. ఇక్కడ చాలా ప్రధానంగా మనము చూడాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పారు. అంటే ఎవరైతే సాధువులు ఉన్నారో, సాధన చేస్తున్నారో, ధర్మం కోసం చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని నేను కాపాడుతాను. వినాశాయ చ దుష్కృతాం, దుష్కృత్యం చేసే వాళ్ళని నేను నాశనం చేస్తానని చెప్పాడు. ఇది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. హిందూ సమాజానికి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే నేను ఒక న్యూట్రల్ గా ఉండడం అనేటువంటిది భగవంతుని యొక్క దర్బార్లో అది కుదరదు. నువ్వు ఐదర్ ధర్మపక్షంలో ఉండాలి లేదా అధర్మ పక్షంలో ఉండాలి. సెక్యులర్ గా ఉన్నాను, నేను నా ఫ్యామిలీ మాత్రమే ఆలోచిస్తున్నాను, నేను వేరే వాళ్ళు ఎవరికి హాని కలిగించట్లేదు కదా అంటే అది కూడా నువ్వు చూస్తూ నీ కళ్ళెదురుగా అధర్మం జరుగుతుంటే నీకెంత కెపాసిటీ ఉందో అది నువ్వు చెయ్యకపోవడం కూడా నువ్వు అధర్మ పక్షంలోనే ఉన్నట్టు అవుతావు. కాబట్టి నువ్వు ధర్మ పక్షంలో వచ్చేయి. ఎందుకంటే ధర్మం పక్షంలో ఉన్నటువంటి వాళ్ళనే భగవంతుడు కాపాడతాడు. ఇది మనం ప్రత్యక్షంగా అనుభవించాలి. శ్రీకృష్ణుడు అవతారం తీసుకుంటాడు, చేస్తాడు అంటే మనం ఏం చేసే అవసరం లేదని కాదు. అర్జునునికి ఎట్లయితే నీ ఒక కర్తవ్యాన్ని చెయ్యి నువ్వు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి నేను కూడా ఈరోజు నేను ఆ ఒక ధర్మ కార్యంలో ఎంతవరకు నేను నాన్ని సమర్పించుకుంటున్నాను అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది చూసుకుంటేనే శ్రీకృష్ణుడి యొక్క కృప అవుతుంది. సో ఇప్పుడున్న నవేడేస్ లో చిన్నపిల్లలు, యువత, సో ఎవరైనా కావచ్చు, పేరెంటింగ్ వ్యవస్థ కూడా చాలా చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడున్న నవేడేస్ లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది చాలా మందిని ఇవాళ ఒక స్థాయికి తీసుకెళ్తుంది, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి దిగజార్చిన పరిస్థితి కూడా తీసుకొస్తుంది. సో మీరు భగవద్గీత ఎందుకు చదవాలి
అని అనుకునే వాళ్ళకు ఇంకొకసారి ఈ రకంగా చెప్తారు? ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా, అంటే కొన్ని వేల రూపాయలు ఇచ్చి ఆ కోర్సెస్ కి వెళ్ళి నేర్చుకుని వస్తూ ఉన్నారన్నమాట. కానీ నిజమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది, వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది భగవద్గీత చదివితే మనకు అర్థమైపోతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా నా యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది భగవద్గీతలో వివిధ శ్లోకాలలో మనకు వివరించడం జరిగింది. ఈరోజు నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి, ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది నేను ఈరోజు చేసుకుంటే వేరే అన్ని కూడా అందులో వచ్చేస్తుంది అనమాట. ఈ రోజు మీరు చూడండి, మనము ఏదైనా ఒక ఆఫీస్ లో కానీ పెద్ద పెద్ద దీంట్లో కానీ ఆదర్శంగా మనం ఎవరిని పెట్టుకుంటాము? స్వామి వివేకానంద ఉండొచ్చు, లేదా రామకృష్ణ పరమహంస ఉండొచ్చు, లేదా ఈ రకంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాళ్ళని మనము ఆదర్శంగా ఈ రోజు మనము పెట్టుకుంటున్నాము. బిల్ గేట్స్ ది కానీ, లేదంటే బిల్ క్లింటన్ ది కానీ, లేదా ఎక్కువ డబ్బు ఉన్నటువంటి టాటా బిర్లాది కానీ మనం ఫోటో ఏమైనా పెట్టుకుంటున్నామా? లేదు కదా. అంటే డబ్బు సంపాదన ఎక్కువ చేశారు వాళ్ళు మనకు ఆదర్శం అనేటువంటిది లేదు. ఎవరైతే సర్వస్వము త్యాగము చేసి ధర్మం కోసం ఏదైతే వాళ్ళు తన జీవితాన్ని సమర్పించారో వాళ్ళనే మనం ఈ రోజు ఆదర్శంగా మనం పెట్టుకుంటున్నాం. ఆ ఆదర్శం అనేటువంటిది ఎలా రావాలి, నాలో ఉన్నటువంటి స్వభావ లోపాలని చెప్తాం దానికి, పర్సనాలిటీ డిఫెక్ట్స్. వీటిని ఎలా నేను దూరం చేసుకోవాలి, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా దూరం చేసుకోవాలి, ధర్మము చెప్పినటువంటి ఒక అంశాలను ఎట్లా నేను పాటించాలనేటువంటిది భగవద్గీతలో. సో ఇప్పుడున్న నవేడేస్ లో చాలా మంది దగ్గర మేము వింటున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఆన్సర్ కావచ్చు, భగవద్గీతని చదవకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంట్లో పెట్టుకొని అసలు మనకు దానిలో ఉన్న జ్ఞానం ఎలా తెలుస్తుందండి, చదివితేనే కదా తెలిసేది అని చాలా మంది కౌంటర్ కూడా ఇస్తా ఉన్నారు. దీని గురించి ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పుడు మనము ఎలా అనుకుంటున్నామంటే, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, వీళ్ళ చేతిలో ఖురాన్ ఉంటుంది కాబట్టి మన చేతుల్లో కూడా భగవద్గీత ఉండాలి అనేటువంటిది ఒక నినాదంతో భగవద్గీత పంచడం అనేటువంటిది చాలా ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తుంటాం. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను ఆ వ్యక్తికి అనుగుణంగా చెప్పేటువంటి ఒక వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఉండాలి. అది కేవలం ఇంట్లో పెట్టుకొని షోకేస్ లో పెట్టుకొని పూజ కాదు, సాధ్యం కాదు. అందువల్ల అందులో ఉన్నటువంటి శ్లోకాలు దాని భావార్థాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం అన్న చదవాలి. దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని నేను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని గురించి కూడా నేను తెలుసుకోవాలి. అప్పుడే నేను ధర్మం కోసం ఏదైనా చేయగలుగుతాను, నా ఒక వ్యక్తిత్వం కూడా వికాసం అవుతుంది. అందువల్ల మీరు చెప్పినట్టు ఆ ఒక గ్రంథము ఇంట్లో ఉండడం ఎంత ఇంపార్టెంటో దాన్ని చదవడం దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. కానీ నేను విన్నవించుకునేది ఏంటంటే, అందులో ఉన్నటువంటి అంశాలని చదివి నేను ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటిది ప్రతిరోజు ఒక్క అంశాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలం. సో సనాతన ధర్మంలో జరుగుతున్నటువంటి అవినీతులే కావచ్చు, లేకపోతే ఏవైతే కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా మీరు చాలా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మీ సుదీర్ఘ ప్రయాణంలో 25 సంవత్సరాలుగా మీరు ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తా ఉన్నారు. సో మీరు ఎప్పుడు భగవద్గీతను చదవడం స్టార్ట్ అయ్యారు? చదివిన తర్వాత మీరు ఏం ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ నేను బిజినెస్ మేనేజ్మెంట్, నాది BBM గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేశాను. అప్పటి వరకు నాకు అంతగా ఈ గ్రంథ పారాయణము కానీ, దేవాలయానికి వెళ్ళి అక్కడ మనం కూర్చోవడం కానీ, దీని గురించి అంతగా నాకు అవగాహన లేదు, చాలా తక్కువ. కానీ భగవంతుడి కృపనో గురు కృపనో తెలియదు, మా ఇంట్లోనే సత్సంగం జరిగేది. అమ్మ ప్రతినిత్యము సత్సంగానికి వెళ్ళడము, ప్రచారం ఇవన్నీ కూడా వెళ్తూ ఉండేవాడు. వాళ్ళు నాకు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే సమయంలో వాళ్ళు నాకు చెప్పారు, నువ్వు ఒక్కసారి నేను వెళ్తున్నటువంటి సత్సంగానికి రా, అక్కడ నేను కూర్చో, నీకేమనిపిస్తుంది చూడు, తర్వాత నువ్వు డిసైడ్ చెయ్యి. నువ్వు పెద్దగా సంపాదన చేసి నాకు చేసి పెట్టాలనేటువంటిది లేదు, నువ్వు ఈ ధర్మం కోసం ఉపయోగపడితే చాలు, నువ్వు ఒక్కసారి ఆలోచించు అని చెప్పారు నాకు. సో BBM గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను సీరియస్ గా ఒకసారి ఒక ప్రవచనం ఉండేది మా గురుగారిది, అక్కడ వెళ్ళి కూర్చున్నాను. అదే నాది ప్రారంభం. అక్కడ నుండి ఇప్పటి వరకు 22 ఇయర్స్, 22 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు నేను బయట రాలేదు, అదే సంస్థలోనే ఉన్నాను. అక్కడే నాకు గురుగారు భగవద్గీత లేదా భగవంతుని యొక్క సాధన ఏంటి సమష్టిగా, అంటే హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కానీ, ధర్మాన్ని ఆచరించడం కానీ, దీని యొక్క మహత్వం ఏంటి అనేటువంటిది ఒక ప్రవచనంలో చెప్పడం జరిగింది. అది నాకు ఇన్స్పిరేషన్ గా వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మళ్ళీ వెనక తిరిగి చూడలేదు. నా కెరియర్ ఏంటి, అదేంటి, డబ్బు సంపాదన అదంతా కూడా వదిలేసి ధర్మ కార్యంలోనే గత 22 సంవత్సరాలుగా శ్రీకృష్ణ పరమాత్ముడి కృప వల్ల ఇప్పటికీ ఉండిపోయాను. సో భగవద్గీత చదివినప్పటి నుంచి, అంటే మీకు భగవద్గీత చదవక ముందు ఏ రకంగా ఉన్నారు,
చదివిన తర్వాత ఏ రకమైనటువంటి చేంజెస్ వచ్చాయి మీ నిజ జీవితంలో, మార్పుల గురించి దాని గురించి కూడా చెప్పండి. ఖచ్చితంగా భగవద్గీత చదవక ముందు కేవలం ఏదైతే స్కూల్ లైఫ్ తర్వాత కాలేజ్ లైఫ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉండేదో అంటే అదేదో ఒక అట్రాక్షన్ అనేటువంటిది ఒకటి తర్వాత ఒకటి అంటే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది సంతృప్తి అనేటువంటిది లేదు. ఒకటి సాధించితే ఇంకొకటి ఇంకేం కావాలి ఇంకెక్కువ అంటే కంపారిజన్ అనేటువంటిది చేస్తూ వెళ్ళడమే, దానికి ఒక అంతు అనేటువంటిదే ఉండేది కాదు. ఎప్పుడైతే భగవద్గీత చదవడం జరిగిందో అప్పుడు అనిపించింది అనంతకోటి బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణుడు ఉండొచ్చు లేదా ఈ భగవంతుని యొక్క శక్తి నాలోనే ఉంది, అది నేను ఇప్పటి వరకు నేను దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోయాను, అది నేను తెలుసుకోలేకపోయాను, ఎంత లైఫ్ నేను వేస్ట్ చేసుకున్నాను అనేటువంటిది నాకు తెలిసింది. భగవద్గీత చదివిన తర్వాత నాకు అర్థమైంది ఈ ఒక కలియుగంలో ఈ ఒక పరిస్థితిలో ఉండి కూడా నేను యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అందరూ అంటే వివిధ కాలానుసారంగా వేరే వేరే సాధన మార్గాలు ఉన్నాయి. సో ఈ కాలానికి యజ్ఞానాం జపయజ్ఞోస్మి భగవంతుడు చెప్తున్నాడు, కలియుగానికి నామస్మరణయే శ్రేష్టమైన సాధన. జకారో జన్మ విచ్ఛేదక పకారో పాపనాశక, అంటే నువ్వు నామస్మరణ చేస్తే జన్మ జన్మలు చేసినటువంటి పాపాలు నాశనం అయిపోతుంది, తొలగిపోతుంది, మరి నువ్వు ఈశ్వర ప్రాప్తి చేసుకోవచ్చు అని చెప్పేసి అందులో చెప్పారు. కాబట్టి ఆ నామస్మరణ చేయాలనేటువంటిది నేను నేర్చుకున్నాను. నామజపము చేస్తూ భగవంతుడి అంటే అందులో రెండు భాగాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో దానికన్నా ఎవరైతే నన్ను ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి నువ్వు ఎంత సాయం చేస్తావో అప్పుడు నువ్వు వాళ్ళకి సాయం చేసిన వాళ్ళని ముందు నేను సంరక్షించుకుంటా అని చెప్తారు. అందువల్ల ఈరోజు ధర్మం కోసం ఎవరైతే పని చేస్తున్నారో లేదా ధర్మం కోసము నేను కేవలం నామస్మరణ చేయడము నా వ్యక్తిగతంగా కాకుండా దాంతో పాటు నేను సమాజాన్ని ధర్మం వైపు తిప్పడానికి నేను ప్రయత్నం చేయాలి అనేటువంటిది కూడా నాకు భగవద్గీతనే నేర్పించింది. సో మా నుంచి ఉన్నటువంటి చివరి క్వశ్చన్ ఒకటి ఉంది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చూసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలనే చాలా మంది ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇవాళ మదర్సాలే కావచ్చు, దాంతో పాటు చర్చ్ ఏవైతే గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, ఇవన్నీ కూడా మన దాంట్లో నుంచి వాళ్ళు తీసుకొని కాపీ పేస్ట్ చేసి ఇవాళ వాలీబాల్ స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచే ఈ భగవద్గీత కావచ్చు, రామాయణ మహాభారతాల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసే ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తే రానున్న రోజుల్లో భారత్ ఏ రకంగా ఉండబోతా ఉంది అనే దాని గురించి చెప్పండి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ రోజు మీరు చెప్పినట్టు సెక్యులర్ భారతదేశంలో దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి ఏంటి అంటే మదరసాలు ఉన్నాయి, వాళ్ళ ధర్మ గ్రంథాల గురించి వాళ్ళు చెప్తున్నారు, అక్కడ చర్చిలు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళ బైబిల్ గురించి వాళ్ళకి ప్రబోధన చేస్తూనే ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఆ ఒక నా మతాన్ని నేను కాపాడుకోవాలి, అది నా ఒక ప్రథమ కర్తవ్యం అనేటువంటిది వాళ్ళ లోపల నూరిపోస్తున్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు సిద్ధమవుతున్నారు, సంఘటితమవుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అందులో తప్పు పట్టేటువంటి సందర్భమే లేదు. కానీ మన స్కూల్ వ్యవస్థలో ఏదైతే ఒక స్కూలింగ్ అనేటువంటిది ఉందో అందులో రామాయణ మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటూ నైతిక విలువలని బోధించేటువంటి వ్యవస్థ కూడా ఈ రోజు లేదు. మనకి అంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఒక్కొక్క స్టెప్ అనేటువంటిది వీళ్ళు ప్రారంభం చేస్తున్నారు, చాలా సంతోషమే. కానీ మేము కోరుకునేది ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ పాలసీనే పూర్తిగా మార్చాలి. అవును, గురుకుల వ్యవస్థ అంటే ఎలా ఉండేదండి? ముందు ఫస్ట్ అడ్మిషన్, అవును, తర్వాత ఎడ్యుకేషన్, అవును, తరువాత నీకు నచ్చితే గురుదక్షిణ అంటే డొనేషన్ ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? ఫస్ట్ డొనేషన్ తర్వాత నీకు అడ్మిషన్, తర్వాత నీకు ఎడ్యుకేషన్ ఇస్తాం, మేము డబ్బులు ఇస్తేనే మేము ఎంట్రీ చేస్తాము, లేదంటే మీరు నుంచి ఎగ్జిట్. యాక్చువల్లీ విద్య అనేటువంటిది అమ్ముకోవడం వ్యాపారం అయిపోయిందండి, 100% వ్యాపారం అయిపోయింది. అన్ని పొలిటీషియన్స్ ఉండొచ్చు లేదా వివిధ రకాలైనటువంటి బిజినెస్ మెన్స్ ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ ఒక స్కూల్ సిస్టమ్ అనేటువంటిది కోట్ల రూపాయల ఆదాయ కేంద్రంగా ఇది మారిపోయింది. అందువల్ల మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లోనే తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను కేవలం పారాయణం చేపించడం కాదు, ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటి, దాన్ని నేను ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా భారతదేశము మళ్ళీ విశ్వగురు అయ్యేటువంటి అవకాశం ఉంది, అవుతుంది కూడా. ఇది ఇప్పుడు 2025 ప్రారంభమైంది. హిందూ దేశ స్థాపనకు బీజం అనేటువంటిది పడింది 2030 ప్రాంతంలో. ఒక 5-6
సంవత్సరాలు ఎక్కువ సమయం లేదు, మళ్ళీ భారతదేశము హిందూ దేశంగా మారబోతుంది. ఖచ్చితంగా. ఇది ఒక విశ్వగురు స్థానానికి వెళ్తుంది. Yeah. అందువల్ల మేము ఈ సందర్భంలో హిందూ సమాజాన్ని కోరుకోవడం ఒకటే, మీరు ఇంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి ఇది నేర్పించాలి. కానీ ఒక హిందువుగా ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించాలి. మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చి అందులో భగవద్గీత, రామాయణము, భాగవతం అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయాలి. దాని ద్వారానే వ్యక్తిత్వ వికాసం అవుతుంది, భారతదేశం నిజమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది. ఓకే అండి, చాలా మంచి సందేశం ఇచ్చారు. జై శ్రీరామ్.